గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఏసిటీ న్యూస్. నేను అలేఖ్య. బులెటిన్లకు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సర్జికల్ దాడుల క్రెడిట్ ప్రధానిదే, మోదీ తెగువను కొనియాడిన కేంద్ర మంత్రి పారికర్. వెలగపూడిలో సీఎం ఛాంబర్ ప్రారంభం, భూములిచ్చిన రైతులను అభినందించిన చంద్రబాబు. హుద్హుద్ రొక్కసికి 2 ఏళ్లు, బాధితులు పరిశ్రమలకు ఇంకా అందని ప్రభుత్వ సాయం. సెంట్రల్ పార్కు నిర్వహణను జీవీఎంసీకి అప్పగించాలి, మా సత్యాగ్రహ దీక్షలో సీఎస్ రావు. బీసీల పక్షపాతి టీడీపీ, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఏనుకొండ. ఇక బులెటిన్లకు వెళితే సర్జికల్ దాడుల క్రెడిట్ ప్రధాని మోదీదేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన లక్షిత దాడుల నుంచి మోదీ సర్కార్ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందంటూ విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పారికర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సర్జికల్ దాడులకు అనుమతించడం ద్వారా భారత్ శక్తివంతమైన దేశమని మోదీ ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఇక వెలగపూడి సచివాలయంలో సీఎం ఛాంబర్ ప్రారంభమైంది. అనంతరం ఆయన డ్వాక్రా గ్రూపుల ఫైల్ పై తొలి సంతకాన్ని చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విభజన కష్టాలు తొలగాలన్నా, ఆశించిన ఫలితాలు రావాలన్నా ఇక్కడి నుంచే పాలన సాగాలని భావించామన్నారు. అందుకే తాత్కాలిక భవనాలు నిర్మించి పాలనను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాజధానికి భూములిచ్చి సహకరించిన రైతులను అభినందించారు. రాష్ట్రంలో 82 లక్షల మంది డ్వాక్రా సభ్యులున్నారని, వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా డ్వాక్రా గ్రూపులకు 2500 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. వచ్చే నెల 1 నుండి ఒక్కో సభ్యురాలికి 3000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని చెప్పారు. హుద్హుద్ రక్కసికి సరిగ్గా 2 ఏళ్లు. హుద్హుద్ పేరు వింటేనే విశాఖ వాసుల వెన్నులో వణుకు పుడుతుంది. తుఫాన్ అంటేనే భయపడేలా చేసిన హుద్హుద్ వాయు ప్రళయం చరిత్రలో కనీవిని ఎరుగనిది. ఆనాటి రాకాసి గాలులను తలుచుకుంటే ఇప్పటికీ హడలిపోవాల్సిందంటేనే అతిశయోక్తి కాదు. ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసిన హుద్హుద్ సమాచారాన్ని వాతావరణ శాఖ 3 రోజులకు ముందే తెలియజేయడంతో ప్రభుత్వం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్దగా ప్రాణ నష్టమేమీ జరగకపోయినా ఆస్తి నష్టం మాత్రం భారీగా సంభవించింది. పచ్చని విశాఖ ఎండమావిగా మారిపోయింది. పర్యావరణం పూర్తిగా దెబ్బతింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన చెట్లు వ్రేళ్లతో సహా నేల కూరిగాయి. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు తీరని నష్టం వాటిల్లింది. సమాచార వ్యవస్థ, విద్యుత్ సరఫరాలు స్తంభించిపోయాయి. పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు కుప్పలు కూలిపోయాయి. విశాఖ వాసులకు పీడకలగా మిగిలిపోయిన హుద్హుద్ సంభవించి 2 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకున్న పాపాన పోలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ నరసింగరావు విమర్శించారు. ఈ రోజుకి కూడా నష్టపోయినటువంటి బాధితులను ఆదుకున్నటువంటి అనేటువంటిది లేదు. ఈ రోజు కూడా వేలాది మంది ఆ తుఫాన్లో చెక్కులు కూడా వచ్చాయి, కానీ 5000 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఆ రకంగా చిన్నవాళ్ళు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పరిశ్రమల వరకు చాలా దారుణంగా నష్టపోవడం అనేటువంటి జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అనేక మెమరాండాలు ఇచ్చింది ముఖ్యమంత్రికి, కానీ వీటిలో ఎక్కడా కూడా దీన్ని ప్రస్తావించకపోవడం అనేటువంటిది విచారకరం. మొక్కలు పెరగడమే తాము గొప్ప విజయంలాగా చెప్పుకోవడం అనేటువంటిది శుద్ధ తప్పు. తమకు అన్యాయులకి కావాల్సిన వాళ్ళకి పంచుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఉపయోగించడం అనేది దుర్మార్గం విషయం. అందుకని హుద్హుద్ బాధితుల్ని ఆదుకోవడంలో ఇప్పటికైనా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించాలని, నష్టపోయిన పరిశ్రమలన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ చెల్లించాలని, మిగిలిన బాధితులందరికీ కూడా నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తుంది. నష్టపోయిన పరిశ్రమలకు తగిన సహాయం అందించలేదని మండిపడ్డారు. హుద్హుద్ దాటికి ఆంధ్ర యూనివర్సిటీ పచ్చదనం హరించుకుపోయిన పూర్వ స్థితికి తీసుకురావడంలో యాజమాన్యం, ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కాలంలో ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం శోచనీయమని ఏయూ అసోసియేట్ స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ టి షారోన్ రాజు వాపోయారు. ఇది కేవలం అధికారులు ఇవన్నీ కూడా నామమాత్రమే, కానీ సరైనటువంటి రీతిలో శాస్త్రీయ పరంగా సరైనటువంటి ప్రణాళికతో ముందుకు పోవడం అనేది జరగటం లేదు. అదే కాకుండా హుద్హుద్ సమయంలో అనేకమైనటువంటి, నాతో సహా ప్రారంభించినటువంటి ఒక అధ్యాపకుడిగా, పూర్వ విద్యార్థిగా ఉన్నటువంటి అనేక మంది కూడా నిధులు ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడు కూడా హుద్హుద్ నిధులు ఇచ్చినటువంటి నిధులు ఏమైనట్లు, వాటి యొక్క
వాటిని ఏ విధంగా విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధికి, విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవాన్ని తేవటానికి, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడటానికి ఎంత మేరకు ఖర్చు చేశారనేటువంటి ఇప్పటికి కూడా సరైనటువంటి లెక్కలు చెప్పకపోవటం అనేది చాలా బాధాకరం. అంతేకాకుండా ఎంత ఈ దేశానికి, ఈ ప్రపంచానికి కావాల్సినటువంటి మేధావుల్ని తయారు చేసేటువంటి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ యొక్క పూర్వ వైభవం రావటం కోసం ఎన్ని హుద్దుద్దులు వచ్చినా, ఎన్ని పరిణామాలు జరిగినా దాన్ని పునఃప్రతించడానికి ప్రతి ఒక్కరూ కూడా కార్యోన్ముఖులై విధి బాధ్యత కర్తవ్యంగా చేసిన నాడు మాత్రమే మళ్ళా ఆంధ్ర విశ్వ యొక్క పూర్వ వైభవాన్ని తేగలుగుతామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. నగరం నడిబొడ్డున ఉన్న పాత సెంట్రల్ జైలు స్థలం అన్యాక్రాంతం కాకుండా ప్రజోపయోగకరంగా ఉండేలా తాను సాగించిన న్యాయ పోరాటం ఫలితంగానే సెంట్రల్ పార్కుగా రూపాంతరం చెందిందని ప్రజాస్పందన అధ్యక్షుడు సిఎస్ రావు చెప్పారు. సుమారు దశాబ్ద కాలం పాటు పోరాడి సాధించుకున్న సెంట్రల్ పార్కును నేడు ఉడా వ్యాపార కేంద్రంగా మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవేశ రుసుం 5 రూపాయలకు మించకూడదన్న తన సూచనను ఉడా బేఖాతరు చేసిందన్నారు. ఓ వ్యక్తి పార్కులోకి వెళ్లి బయటకు రావాలంటే 100 రూపాయల వరకు ఖర్చయ్యే పరిస్థితికి తెచ్చారని, దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు సిఎస్ రావు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మా సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన పోరాటానికి సిపిఎం, సిపిఐ పార్టీలతో పాటు పలువురు నగర మేధావులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, యువజన మహిళా సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఉడా అభివృద్ధి చేసిన సెంట్రల్ పార్కు నిర్వహణను జీవీఎంసీకి అప్పగించాలని, ప్రవేశ రుసుం 5 రూపాయలకు మించి వసూలు చేయరాదంటూ వక్తలంతా ముక్త కంఠంతో నినాదించారు. ఫిబ్రవరి 18 అది ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా దీన్ని మనకి ప్రజలకి శపథంగా ఉండేలాగా మంచి ఈకో ఫ్రెండ్లీ పార్క్ తయారు చేయమని చెప్పారు. అయితే వీళ్ళు ఎందుకో 5-6 ఏళ్ళు అయిపోయింది. మొన్న 2015లో వాళ్ళు మొదలెట్టారు. మొదటి తర్వాత నన్ను బ్రహ్మగారిని పిలిచిన తర్వాత మేము ఇద్దరు వెళ్ళి చూసాము. ఇక్కడ కాంక్రీట్ దగ్గర వద్దు, మీరు వాడే మెటీరియల్ అంతా కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వైజ్ అయిపోవాలి అని, ఆఖరికి టాయిలెట్స్ కూడా అనమాట ప్యారిస్లో అండర్ గ్రౌండ్లో మీకు టాయిలెట్స్ ఉంటాయి, అలా చేయాలని చెప్పి మేము చెప్పాం. అలాగే కొన్ని బిల్డింగ్స్ అవి వద్దని చెప్పాం. ఆయన లోపుని అమెరికా వెళ్ళిపోయారు. నా బలం చాలలేదు. వాళ్ళు ఎలాగ ఇక్కడ వరకు రాలేరు. మధ్యతరగతి వాళ్ళు దీన్ని కళ్ళు చేసి చూడండి. ఇప్పుడు ఎక్కడ పక్కన అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత అసలు ఎక్కడ కూర్చోవాలో, ఏం చేయాలని లేదు, పిల్లలు ఎక్కడ ఆడుకోవడం లేదు, ఏమీ లేదు. అంచేత కనీసమైనటువంటి ఈ పార్కును కూడా మనం, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ అది ప్రజల పార్కు కాబట్టి ప్రజల పక్షం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మా శేషరావు గారికి మద్దతు తెలియజేయడానికి మేము అందరం వచ్చాము. కొండల్ని ప్రైవేటీకరించడం చేశారు, భూమిని ప్రైవేటీకరణ చేస్తున్నారు, గాలిని కూడా చేస్తారా, చెట్లని కూడా చేస్తారా, పార్కుల్ని కూడా చేస్తారా? మామూలు మనిషికి తలదాచుకోవడానికి ఒక చెట్టు, పీల్చడానికి గాలి కూడా ఉండనియరా అని ప్రభుత్వాన్ని మన అందరూ అడగాలి. ఈ విధంగా నలుగురు వచ్చి ఈ విషయంలో ప్రొటెస్ట్ చేయడం చాలా సంతోషం. విశాఖపట్నంలో ఇటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ అన్నిట్లో కూడాను అందరూ ఇదే విధంగా వచ్చి ప్రొటెస్ట్ చేయకపోతే విశాఖపట్నం యొక్క అందచందాలే కాదు, సుఖశాంతులు కూడా మాయమవుతాయని మీతో. బీసీలకు అండదండలుగా ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం మాత్రమేనని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఏనుకొండ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. డాబా గార్డెన్స్ వద్దనున్న టీడీపీ అర్బన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 23,700 మంది లబ్ధిదారులకు 25 కోట్ల రూపాయలు సబ్సిడీ, మరో 25 కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. విదేశాల్లో విద్యనభ్యసించుకునే విద్యార్థులు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున సబ్సిడీ, మరో 10 లక్షలకు బ్యాంకు రుణం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 176 మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. ఈ నెల 15న విజయవాడలో బీసీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతున్నట్లు వెల్లడించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను విమర్శించే స్థాయి వైకాపా నాయకుడు అంబటి రాంబాబుకు లేదని, అటువంటి దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో కేవలం 70 కోట్లు మాత్రమే 10 సంవత్సరాల కాలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. వాళ్ళు 10 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల కాలంలో 10 కోట్ల రూపాయలు అందిస్తే అధికారంలోకి వచ్చినటువంటి
ఈ 2 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్లో 250 కోట్లు 15-16 కాంగ్రెస్ ప్రభుత్వంలో 13-14లో బకాయిలు పెట్టినటువంటి ఇస్తామని మోసగించి ప్రజల్ని మభ్యపెట్టిన బీసీలను మభ్యపెట్టేటువంటి బకాయిలు కూడా 110 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఇచ్చింది. దాంతోపాటు ఈ సంవత్సరం కూడా గత 14-15 ఆర్థిక సంవత్సరం గాను 210 కోట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకి, మీ జిల్లాలో విశాఖ జిల్లాలో 25,15,00,000 రూపాయలను 5,040 మంది లబ్ధిదారులకు 2014-15 గాను సబ్సిడీ, కేవలం సబ్సిడీని మాత్రమే 25,15,00,000తో ఇచ్చాం. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. బ్యాక్ టు న్యూస్. హుద్హుద్ తుఫాను సంభవించి 2 ఏళ్లు దాటినా ఆ బాధితులకు ఇప్పటికీ నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. జగదాంబ వద్ద గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుద్హుద్ నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం 1000 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి 600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. హుద్హుద్ సాయాన్ని రాబట్టడంలో చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని విమర్శించారు. హుద్హుద్లో ఇక్కడే ఉండి కార్యకలాపాలు అందించాలని గొప్పలు చెప్పుకుంటున్న బాబు 5 కోట్ల రూపాయలు విలువ చేసే లగ్జరీ బస్సులో తిరిగి రోజుకి 24,000 రూపాయల డీజిల్ను ఖర్చు చేశారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు తిప్పల నాగిరెడ్డి, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హుదూద్ తుఫాన్ వల్ల జరిగినటువంటి నష్టం కన్నా, హుదూద్ తుఫాన్ వల్ల జరిగినటువంటి ఈ ప్రాంత వాసులకు జరిగినటువంటి నష్టం కన్నా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పబ్లిసిటీ వల్ల విశాఖపట్నం ప్రాంతానికి జరిగినటువంటి నష్టం ఇంకా ఎక్కువగా ఈ ప్రాంత ప్రజల్ని బాధిస్తుందన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. విశాఖపట్నం ప్రాంతం హుదూద్ తుఫాన్ వల్ల లక్ష కోట్ల రూపాయలు నష్టపోయింది. కనీసం 10,000 కోట్ల రూపాయలైనా 20,000 కోట్ల రూపాయలైనా మీరు సాయం అందించాలన్నటువంటి మాటలు చెప్పినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తక్షణ సాయం కింద 1000 కోట్ల రూపాయలు అందించినటువంటి విషయం మనందరికీ గుర్తుంది. ఒకసారి లెక్కల్లోకి వెళ్తే కేంద్రం నుంచి విశాఖపట్నానికి వచ్చినటువంటి నిధులు తక్షణ సాయం కింద ప్రకటించినటువంటి 1000 కోట్ల రూపాయల్లో నేటికి కేవలం వచ్చినటువంటి డబ్బు 680 కోట్ల రూపాయలు మాత్రమే. జీవీఎంసీ 36వ వార్డు పరిధి శ్రీరామ్మూర్తి పొంతులపేట వద్ద నిర్మించిన 10 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తక్షణమే ప్రారంభించాలని సిపిఎం కంచరపాలెం జోన్ కమిటీ డిమాండ్ చేసింది. భవన నిర్మాణం పూర్తయి ఏడాదైనా నేటికి దీన్ని ప్రారంభించకపోవడం శోచనీయమని మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మ అన్నారు. కంచరపాలెం బిఎన్ఆర్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. హాస్పిటల్ను వెంటనే ప్రారంభించాలని ఒత్తిడి తేవాల్సిన ఈ ప్రాంత టీడీపీ నాయకులు కొందరు రైలు పట్టాలు సాకు చూపి వేరే అవసరాలను ఉపయోగించాలని చూడటం దుర్మార్గమన్నారు. 35, 36, 37, 41, 43 వార్డులకు చెందిన సుమారు 1,00,000 మందికి ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రిని తక్షణమే ప్రారంభమయ్యేలా కృషి చేయాలని, లేకపోతే ప్రజల తరపున పోరాడాలని కోరారు. అలా కాకుండా ఆసుపత్రి ప్రారంభాన్ని అడ్డుకోవాలని కుట్ర చేస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. 4 వార్డులు ప్రజానికానికి ఎక్కువ మంది పేద ప్రజానికం ఉన్నారు, అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ఈ హాస్పిటల్ కనుక ప్రారంభమైతే 1,00,000 మందికి వైద్య సేవలు అనేవి అందుబాటులోకి వస్తాయి. అలాంటిది ప్రజల తరఫున నిలబడాల్సింది పోయి ఈ హాస్పిటల్ని అక్కడ నిర్మాణం చేయకూడదు, అలాగే హాస్పిటల్ ప్రారంభించకూడదు. రైలు పట్టాలు వలన అక్కడ శబ్ద కాలుష్యం వస్తుందని చెప్పేసి అనేది ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం అనేది జరిగింది. మరి శబ్ద కాలుష్యం కనుక ఉండేలాగా ఉంటే మరి గత కొన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అక్కడ పాత డిస్పెన్సరీ ఉంది. అలాగే 10 పడకల హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పేసి గతంలో కార్పొరేషన్లో సిపిఎం పార్టీ కార్పొరేటర్గా ఉన్న బొట్ట ఈశ్వరమ్మ గారు దాని మీద పోరాటం చేస్తూ బయట నుంచి కూడా సిపిఎం పార్టీ అనేక పోరాటాలు చేసిన ఫలితంగా 10 లక్షలు దానికి నిధులు కేటాయించి
దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తగినన్ని ప్రత్యేక బస్ సర్వీసులను నడిపినట్లు ద్వారకా బస్ స్టేషన్ మేనేజర్, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సిహెచ్ అప్పలనారాయణ చెప్పారు. ఆయన ఛాంబర్లో ఏసీటీ న్యూస్ తో మాట్లాడారు. దసరా సెలవులకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు అవసరమైన బస్ సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. దసరాకి మేము అటు నుంచి నీర్లీ విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు దగ్గర నీర్లు 100 బస్సులు ఆపరేట్ చేయడం జరిగిందండి. అలాగే రిటర్న్ ట్రాఫిక్ కూడా డైలీ నిన్న 15 బస్సులు తిప్పడం జరిగింది విజయవాడ, హైదరాబాదు, అమలాపురం అటువైపు. ఈరోజు కూడా నీర్లు 20 బస్సుల దగ్గర మేము అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం కల్పించడం జరిగింది. ప్రయాణికులు ఇంటర్నెట్ ద్వారా కానీ లేకపోతే ఏటీబీ ఏజెంట్ల దగ్గర కానీ బస్ స్టేషన్లో కానీ రిజర్వేషన్ టికెట్ తీసుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారని మనవి. శబరిమల యాత్రకి పంచారామ క్షేత్రాలు కూడా దర్శనానికి కూడా మేము ప్రత్యేక రిజర్వేషన్ కౌంటరు ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్లో షాప్ నెంబర్ 6లో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దాంట్లో శీఘ్ర దర్శనం 5 రోజుల టూరు, 6 రోజుల టూరు, అలాగే ప్రయాణికులు వాళ్ళ యొక్క భక్తుల యొక్క మిగతా టూర్లన్నీ ప్లాన్ చేసుకుని వాళ్ళకి అనుకూలంగా కూడా మేము బస్సు సదుపాయం, కొత్త సూపర్లగిరి బస్సు సదుపాయం కల్పించడానికి ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేయడం జరిగింది. జీవీఎంసీ 47వ వార్డు పరిధి హనుమాన్ నగర్లో సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మినీ కమ్యూనిటీ హాల్ను వార్డు వైసీపీ అధ్యక్షుడు పివి సురేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన సొంత నిధులతో ఈ భవనాన్ని నిర్మించినట్లు చెప్పారు. ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పివి సురేష్ ను స్థానికులు దుస్సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. హనుమాన్ నగర్ గ్రామ కమిటీ మరియు ఆలయ కమిటీ వాళ్ళు ఇంత సాధారణంగా ఆహ్వానించి ఈ ఆలయం నిర్మాణం 1,50,000 రూపాయలు పెట్టి నా సొంత నిధులతో చేసినందుకు నన్ను చాలా ఘనంగా సత్కరించారు. ఇదే కాకుండా ఈ రూమ్ పైన ఉన్న షెడ్ కూడా ఇవ్వాలని అడిగారు. తప్పకుండా ఒక 10-15 రోజుల్లో ఈ షెడ్ కూడా నిర్మాణం జరుగుతుంది. ఇంతేకాకుండా మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, రాజకీయాలు అతీతంగా ఎవరికన్నా అందరూ కలిసి ఒక మాట మీద ఉందాం. ఏదైనా ఇబ్బంది అంటే మటుకు అందరూ కలిసి పనిచేద్దాం. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పాతగాజువాక ఎల్బీఎస్ నగర్ డ్రైవర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి గాదరాజు కృష్ణంరాజు మాట్లాడుతూ గత 2 దశాబ్దాల కాలం నుంచి ఏటేటా దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారన్నారు. అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి సంవత్సరం 4,000 జనాభాకి పెట్టడం జరుగుతుంది. 4,000 నుంచి 5,000 జనాభాకి. ఈ సంవత్సరం కూడా ఈ నవరాత్రి మహోత్సవాల్లో 4,000 జనాభాకి విశేషంగా జనాభా వచ్చి అన్నసమాన స్వీకరిస్తున్నారు. రోజుకు అలంకరణ చొప్పున అమ్మవారికి ప్రతిరోజు అలంకరణ చేయడం జరిగినది. ఈ ఆలయానికి విశిష్టత ఏంటంటే మానవ సహజమైన కోరిక ఏది కోరుకున్నా కోరిక తీర్చే కల్పవల్లిగా ఈ తల్లి మాకు అంత ప్రగాఢ నమ్మకం. దినదినం అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి కన్నుల పండుగ జరుగుతుంది. ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచేదే మీడియా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్లా విజయ్ ప్రసాద్ తెలిపారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ది ట్రూ జర్నలిజం నిజం తెలుగు వారపత్రిక ఆవిష్కరణ జరిగింది. విజన్ పత్రిక సంపాదకులు శివశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మల్లాతో పాటు బీజేపీ నగర అధ్యక్షులు ఎం నాగేంద్ర, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నరసింగరావు, ఎస్డీవీ ఛానల్ ప్రతినిధి సత్యనారాయణ, నిజం పత్రికా సంపాదకులు రవికాంత్లు పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లా మాట్లాడుతూ మీడియా యాజమాన్యాల చేతిలో నలుగుతుండటం బాధాకరమన్నారు. ఒకే వార్త వివిధ పత్రికల్లో భిన్నంగా ప్రచురిత కావడం వల్ల ఏది వాస్తవమో ఏది అవాస్తవమో నమ్మలేని అయోమయ పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజం వారపత్రిక మరి ఈరోజు పాఠకుల ముందుకు వచ్చింది. అది మా చేతుల మీదుగా ప్రారంభం చేయడం అది అదృష్టంగా భావిస్తున్నా. నిజాన్ని నిర్భయంగా మరి పాఠకుల ముందుకు తీసుకురావాలని, ప్రజల అభిమానాన్ని చూరగొనాలని ఎడిటర్ రవికాంత్కి విశేష తెలియపరుచుకుంటూ దీన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళాలని, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా మరి ఈ నిజం వారపత్రిక నిలవాలని
ప్రజల మన్ననలు పొందాలని మరొకసారి కోరుకుంటూ నిజం పత్రిక నిజాలను నిర్భయంగా ప్రజల ముందుంచి వారి ఆదర అభిమానాలను చూరగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నిజం పత్రిక సంపాదకులు రవికాంత్ మాట్లాడుతూ నిజం పత్రికలో నిజాలే తప్ప ఇజాలుండవన్నారు. న్యూసే తప్ప వ్యూస్ ఉండదని, మానవీయ కోణంలో ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తామని చెప్పారు. అధికారుల అవినీతిని ప్రశ్నిస్తామని, పాఠకులను ఏమి కావాలో అది అందిస్తామని చెప్పారు. ద ట్రూ జర్నలిజం నిజం అనే వారపత్రికని ఈరోజు ప్రారంభించాం. ఈ పత్రికలో అన్ని నిజాలే ఉంటాయి, ఇజాలు ఉండవు. న్యూస్ ఉంటుంది, వ్యూస్ ఉండవు. మానవీయ కథనాలు ఉంటాయి, ప్రజా సమస్యలని ప్రతిబింబిస్తాం, అధికారుల అవినీతిని ప్రశ్నిస్తాం. ప్రజలకు ఏం కావాలి, వార్తాపత్రికలు ఏం అందించాలన్నదే ఈ వారపత్రికలో ఉంటుంది. నిజమైన వార్తలను అందిస్తూ ప్రజలకు చేరువ కావాలని, పాఠకుల ఆదరాభిమానాలు పొందాలని ఈ పత్రికని స్థాపించాం. ఈ పత్రికను విశాఖ ప్రజలు ఆదరిస్తారని మనసా వాచా కోరుకుంటూ ఇక సింహాచలం కొండ దిగువ ఉద్యానవనంలో జమ్మివేట ఉత్సవం ఘనంగా జరిగింది. సింహాద్రి అప్పన్నను రామావతారంలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఉభయ దేవేరులతో ముత్యాల పల్లకిలో మెట్ల మార్గాన పూల తోటలో ఉన్న ఆస్థాన మండపంలోకి ఊరేగింపుగా తీసుకొచ్చారు. రామావతారంలో ఉన్న సింహాద్రి అప్పన్నకు అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమీ పూజ జరిపించారు. జమ్మివేట ఉత్సవంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి రోజున జరిగే జమ్మివేట సంబరంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కూడా చక్కగా అన్ని వసతులు కూడా డెవలప్ చేయాలని, దానికటు వాస్తవస్తే సమాజంలో నిధులే కాకుండా జీవీఎంసీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి, ఎలాగైతే ఈరోజు వైజాగ్ సెంట్రల్ పార్క్ ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అయిందో దాన్ని మించే స్థాయిలో దీన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇది ఏదైతే సంవత్సరంలో 4 రోజులు, ముఖ్యంగా ఈ విజయదశమి రోజు, కనుమ పండుగ రోజు, అలాగే మన తెప్పోత్సవం, మాతో పాటు భక్తులకు కూడా 50 మంది భూలోక, భవర్లోక, శివర్లోక, జనోలోక, తపోలోక అనేక 14 లోకాలకి సుఖశాంతులతో వర్ధిల్లా అంటే ఈ ఆయుధ పూజ జరిగిన తర్వాత ఈ ఆయుధములతోనే మనకి చక్కగా అభివృద్ధి జరుగుతుంది. జీవీఎంసీ 66వ వార్డు శ్రీ దుర్గానగర్లో వేంచేసి ఉన్న దుర్గాలమ్మ ఆలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా మహాన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కిందట నుంచి ఈ ఆలయంలో నిత్యం అమ్మవారికి పూజలు నిర్వహిస్తుండటంతో పాటు ప్రతి ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన దుర్గాలమ్మ ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు పెద్దలు, గ్రామ పెద్దలు. దాన్ని కొనసాగించే క్రమంలో 26వ వార్డులో ఇక్కడ యువకులందరూ కలిపి మళ్ళా అమ్మవారి ఉత్సవాలు కూడా, దసరా వచ్చిందంటే ప్రతి ఒక్క కార్మికుడికి, కర్షకుడికి, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి వాతావరణంలో ఉత్సవాన్ని జరిపించుకోవడం, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపా కటాక్షాలు ఆ ప్రాంతం పైన, కుటుంబాల పైన ఉండాలని చాలా నియమనిష్టలతో పూజలు జరపడం అనేటువంటిది ఆనవాయితీ. సంక్రాంతి పెద్ద పండుగ ఉన్న హిందువుల్లో దసరా వచ్చేటప్పటికి ఆ జోష్ వేరు. శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సింధ్యా సమీపంలో ఉన్న శ్రీ సాగరగిరి కనకదుర్గ అమ్మవారి ఊరేగింపు తెప్పోత్సవాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సర్జికల్ దాడుల క్రెడిట్ ప్రధానిదే, మోదీ తెగువను కొనియాడిన కేంద్ర మంత్రి పారికర్. వెలగపూడిలో సీఎం ఛాంబర్ ప్రారంభం, భూములిచ్చిన రైతులను అభినందించిన చంద్రబాబు. హుద్హుద్ రక్కసికి 2 ఏళ్లు, బాధితులు, పరిశ్రమలకు ఇంకా అందని ప్రభుత్వ సాయం. సెంట్రల్ పార్కు నిర్వహణను జీవీఎంసీకి అప్పగించాలి, మా సత్యాగ్రహ దీక్షలో సిఎస్ రావు. బీసీల పక్షపాతి టీడీపీ, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఏనుకొండ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.